నమస్తే మిత్రులారా. మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా, సమగ్రంగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము. సో, మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్, బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేపించి, అట్లాగే మీ అభిప్రాయాన్ని వీడియోస్ కింద కామెంట్ రూపంలో చేయండి. మెయిన్ ఏందంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే వార్త అనాలిసిస్ ఏదైతే ఉందో దాని పూర్తి సారాంశం మీకు అర్థమవుతుంది. తర్వాత వీడియోస్‌ని లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. వైసీపీ అధినేత అట్లాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ కార్యకర్తల కోసం అట్లాగే వాళ్ళ అభిమానుల కోసం డిజిటల్ బుక్ అనే ఒకదాన్ని నిన్న లాంచ్ చేశారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులను కానీ అట్లాగే వైసీపీ అభిమానులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి అభిమానుల్ని అధికారులు కానీ లేదా టీడీపీ నేతలు కానీ ఎవరైనా వేధిస్తే వాళ్ళు ఈ డిజిటల్ బుక్లో నమోదు చేయవచ్చు. వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్, ఫొటోస్, డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే ఐవీఆర్ఎస్ అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసినా కానీ ఈ డిజిటల్ బుక్లో అదంతా సేవ్ అయి ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇదంతా ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ మొత్తాన్ని కఠినంగా చర్యలు తీసుకుంటాము. వాళ్ళు సప్త సముద్రాలు దాటి అవతలున్నా కానీ లేకపోతే అధికారులు అయితే రిటైర్డ్ అయ్యి బయట దేశాలకు వెళ్ళిపోయినా లేకపోతే రిటైర్డ్ అయినా కానీ వాళ్ళని కోర్టు ముందు నిలబెడతాము, తగిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి వైసీపీ అధినేత కార్యకర్తలకి అట్లాగే అభిమానులకి ఓ భరోసా ఇచ్చే విధంగా ఈ డిజిటల్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ డిజిటల్ బుక్ మనం క్లియర్ కట్గా అర్థం చేసుకుంటే గతంలో లోకేష్ ఎవరైతే ప్రస్తుతం మంత్రిగా ఉన్నారో నారా లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ తీసుకొచ్చారో దాన్ని కాపీ కొట్టినట్టుగానే చెప్పుకోవాలి. ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తా వస్తున్నారు. నిన్న చెప్పుకొచ్చారు, గతంలో కూడా చాలాసార్లు చెప్పుకొచ్చారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుంది అని. నిజానికైతే రెడ్ బుక్లో ఉన్న అన్ని విధంగా అంటే రెడ్ బుక్ పాలన ఏదైతే చెప్తున్నారో వీళ్ళు ఆ స్థాయిలో జరగట్లా. ఆ స్థాయిలో జరిగితే వైసీపీ నాయకులు ఒక్కరు కూడా బయట ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలని, జనసేన నేతలను చాలా సఫర్ అయ్యే విధంగా ఇబ్బంది పెట్టారు. ఆ విషయం అందరికీ తెలుసు. సో వీళ్ళు కూడా అదే రివెంజ్ చేస్తే ఆ రెడ్ బుక్ పాలన విధంగా వైసీపీ నాయకులు ఒక్కడు కూడా బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ బాధ కూడా అదే. రెడ్ బుక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులు ప్రస్తుతం హ్యాపీగానే ఉంటున్నారు. తిరిగి కొంతమంది అయితే టీడీపీలోకి వస్తున్నారు. వాళ్ళు టీడీపీలోకి వచ్చి కూడా అధికారాన్ని అనుభవిస్తున్నారు. మేము మాత్రం ఇలాగే ఉండిపోతున్నామని కూడా కింద స్థాయి టీడీపీ కర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మనోవేదన అనిపిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా కానీ గతంలో తమను ఇబ్బంది పెట్టిన వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని వారి ఆవేదన. ఇది మీరు కింద స్థాయిలో ఏమన్నా కదిలిస్తే వాళ్ళ నోటి నుండి మీకు వినపడుతుంది. మరోవైపు చూసుకుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా మాట్లాడారు. వాటిలో అయితే మనం కొన్ని ఇంపార్టెంట్ చెప్పుకుంటే ఆయన మాట్లాడిన వాటిలో పీపీపీ ఏదైతే ఉందో మెడికల్ కాలేజ్ పీపీపీ అదొక ముఖ్యమైన అంశం. దాని మీద ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. అదంతా కరెక్ట్. ఆయన చెప్పిన యాంగిల్లో మనం కరెక్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పీపీపీ విషయంలో ప్రభుత్వం తప్పు చేస్తుందని నా అభిప్రాయం కూడా, అట్లాగే ప్రజల అభిప్రాయం కూడా ఆల్మోస్ట్ దాదాపు అలాగే ఉంటుంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోపిడీ జరుగుతుందనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు నిన్న. ఆ రెండు అంశాలు ఆయన చెప్పిన వాటిలో కరెక్ట్ అని చెప్పుకోవాలి. దాదాపుగా ఆయన చెప్పిన అంత 100% చెప్పలేం, కానీ కొంత వాస్తవానికి దగ్గరగా ఉందనే చెప్పుకోవాలి. మిగతా విషయాలన్నీ పార్టీ కార్యకర్తల కోసమే అదనో ఇదనో చెప్పుకుంటూ వస్తారు. మనం గత 5 ఏళ్ళు అంటే జగన్ సర్కార్ హయాంలో మనం చూసుకుంటే జగన్ సర్కార్ హయాంలో కామన్గా పార్టీలు అధికారంలోకి వస్తే కింద స్థాయి వాళ్ళకి అట్లాగే గ్రామ స్థాయి నాయకులకి కొంత హ్యాపీ ఉంటుంది. తమకు కొంత ఒక ఫీలింగ్ వచ్చింది, తమ అధికార పార్టీలో ఉన్నాము, తమ విలువ పెరుగుతుంది, పలుకుబడి పెరుగుతుందని. గతంలో జగన్ సర్కారు ఉన్న టైంలో వైసీపీ నాయకులు, గ్రామ స్థాయి నాయకులకి ఎవరికి ఆ విలువ దక్కల, ఆ హోదా దక్కల. ఎందుకంటే ఏ పనున్నా కానీ అంతా వాలంటీర్లే చేస్తున్నారు. వాలంటీర్లు పెడతాం తప్పులేదు, కానీ వాలంటీర్లు ఏది చెప్తే అదే. వాళ్ళ పార్టీ నాయకులు, గ్రామ స్థాయి నాయకులు చెప్పింది కూడా, మండల స్థాయి నాయకులు చెప్పింది కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. గత జగన్ సర్కార్ హయాంలో జగన్ ప్రభుత్వంలో జరిగింది అదే. సో వాళ్ళంతా చాలా పార్టీ అధికారంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనే రేంజ్లో ఫీల్ అయ్యారు బాగా. తాము చెప్పిన వాళ్ళకి పెన్షన్లు ఎవరు, తాము వద్దన్న వాళ్ళకి ఆపరు, వద్దన్న వాళ్ళకి ఆపి అంటే టీడీపీ వాళ్ళకి ఆపమంటే ఆపిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి మాత్రం కనీసం పెన్షన్ కూడా ఇప్పించే పరిస్థితి ఆ రోజుల్లో ఎవరైతే వైసీపీ కండ భుజాన్ని వేసుకొని మూసారో వాళ్ళకి లేకుండా పోయింది. పెద్ద స్థాయి నాయకులు ఉంది, కానీ చిన్న స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో వాళ్ళకి లేకుండా పోయింది. ప్రస్తుతం ఏం చేస్తున్నారు జగన్, మళ్ళీ
ఎవరైనా ఏ పార్టీ అయినా అధికారంలో లేకపోతే కార్యకర్తలే బలం, కార్యకర్తలే కోసం ఏదైనా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రతి పార్టీ చెప్పిద్ది. ప్రస్తుతం జగన్ కూడా అదే చెప్పుకొచ్చాడు నిన్న మీటింగ్లో కూడా. కార్యకర్తలు ఇక నుంచి కార్యకర్తల కోసం ఏదైనా చేస్తా అని మళ్ళీ అధికారంలోకి వస్తే కార్యకర్తలే మన ప్రభుత్వాన్ని నడిపిస్తారు, ఆ విధంగా చేస్తామని చెప్పి ఓ యాంగల్లో కార్యకర్తల్లో జోష్ నింపే విధంగా చేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా అట్లాగే ఆ పార్టీ అధినేతగా ఆయన చేసిన దాంట్లో తప్పులేదు. సో ఇక్కడ విషయంలో జగను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తప్పులేదు కానీ ప్రతిదానికి ప్రభుత్వాన్ని విమర్శించడం అంత కరెక్ట్ కాదని కూడా చూసారు. మంచి విషయాల్లో కూడా ప్రభుత్వం విమర్శిస్తూనే ఉన్నారు. పీపీపీ దీంట్లో విమర్శించడం తప్పులేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోపిడీ జరుగుతుంది. దీనికి కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాలు కూడా ఆధారాలు కూడా కనబడుతుంది మనం చూసుకుంటే. ఇలాంటి వాటిలో విమర్శిస్తే తప్పులేదు కానీ ప్రతిదానికి ప్రభుత్వం మీద నోరు బారేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మరోవైపు టీడీపీ కూడా మెడికల్ కాలేజ్ విషయాల్లో మాత్రం పీపీపీ మీద జనాల్లో ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకునే అవసరం ఉంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోపిడీ ఏదైతే జగన్ చెప్పాడో అది కూడా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా కొంత టీడీపీ మేలుకొని అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మనం పూర్తిగా చూసుకుంటే జగన్ ఏదైతే నిన్న తన ప్రసంగం అయితే వినిపించాడో ఈ డిజిటల్ బుక్ అని అదని అట్లాగే కార్యకర్తల జోష్ పెంచే విధానం కానీ లేకపోతే కార్యకర్తల ప్రభుత్వం నడుపుతారని, వాస్తవానికి మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలి కాబట్టి కార్యకర్తలే అతన్ని మళ్ళీ లేపాలి కాబట్టి గతంలో కూడా 2024 ఎన్నికల్లో కూడా దాదాపు 40% ఓటింగ్ వచ్చిందంటే ప్రజల్లో కొంత మీద ఆయనకు అభిమానం ఉంది. కాకపోతే దాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. అసెంబ్లీలోకి రావట్లేదు, ప్రజా సమస్యలు మాత్రం పోరాడట్లేదు. 40% ఓట్లు వచ్చినా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళందరికీ ప్రజలు వృధాగా ఓటేసినట్టని చెప్పుకోవాలని చెప్పి నా ఉద్దేశం. అట్లాగే చాలామంది ప్రజల ఉద్దేశం. కొంతమంది వైసీపీ కార్యకర్తలు, చిన్న స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు అట్లాగే ఓడిపోయిన వాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. వెళ్ళాలి మా వాళ్ళు వెళ్ళాలి అని చెప్తున్నారు. అట్లాగే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వాస్తవానికి చాలామంది గెలిచిన వాళ్ళలో అసెంబ్లీలోకి వెళ్ళాలి, మాట్లాడాలని కూడా ఉంది. కాకపోతే జగన్కి భయపడి జగన్ ఒప్పుకోడు కాబట్టి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది.